దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఎల్లప్పుడూ ఆ దేవుడికి ప్రార్థన చేస్తున్నా మంచిది. ఈరోజు చిన్న వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక చిన్న అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడే దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే నేను జాలి పడుతును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నేను జాలి పడుతును. పరిశుద్ధ గ్రంథంలోంచి లోకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములు కట్టాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు ఈ వాక్యం ఏంటంటే మీ అందరితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆదరణ గడియ అనేది దైవిక కార్యక్రమం ద్వారా పాలు పొందని మీతో దేవుడు ఈరోజు చేస్తున్న వాగ్దానం తెలుసా? నేను మీ మీద జాలి పడతాను. ఈ రోజున మనం మనుషులు జాలి కోరుకుంటున్నాం. ఏమండి, ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళు జాలి పడితే బాగుండు అనుకుంటున్నారు. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు నేను జాలి పడతా. దేవుడికి అసలు జాలి లేదండి, అసలు దేవుడికి అసలు ప్రేమ లేదండి, అసలు దేవుడికి కనికరం లేదని మూర్ఖంగా మాట్లాడేటువంటి కొంతమంది దేవుని బిడ్డలు కూడా ఉన్నారు. ఆయన జాలి లేకపోతే, ఆయన కృప లేకపోతే, ఆయన కనికరం లేకపోతే మనం అడుగు తీసి అడుగు కూడా వేయలేం. ఏదేమైనా అలాంటి స్వభావం కలిగిన వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను జాలి పడతా. ఎవరి మీద జాలి పడతాడు? జాలి పడాలంటే ఏం చేయాలి? మనుషులు జాలి పడాలంటే రకరకాల ప్రయత్నాలు, రకరకాల విన్యాసాలు చేస్తాం. మనం వాళ్ళని సంతోషపెట్టడానికి, వాళ్ళు జాలి పొందటానికి ఎన్నో చేయకుండా పనులు చేస్తూ ఉంటాం. ఈ రోజున దేవుడు మన మీద జాలి పడాలంటే మీరు విన్యాసాలు చేయవసలా. ఒక్క 2-3 విషయాలు చెప్తా, క్లుప్తంగా చెప్తాను. మీరు చిన్న విషయాలు ఇవి చేయలేక దేవుని కృపకు మీరు పాత్రలు కాలేకపోతున్నారు. దేవుడు ఎవరి మీద జాలి పడతాడు? ఒకటి, యాకోబు లాంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో దేవుడు వారి మీద జాలి పడునుగాక. ఆమెన్. యాకోబు గారికి ఉన్నటువంటి ఏమంటే ఆ క్రమం ఏంటో తెలుసండి? ఆయనకున్న క్రియ ఏంటో తెలుసా? యాకోబు గారు ప్రతి విషయంలో దేవుడి దగ్గర పశ్చాత్తాపడేవాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం మొదట వచ్చిన ప్రకారం యాకోబు గారిలాగా మన పితని యాకోబులకు ఎవరైతే పశ్చాత్తాపడతారో, చాలామంది అసలు దేవుడి దగ్గర పశ్చాత్తాపడటం తెలియదు, దేవుడి దగ్గర కన్నీరు కాచడం తెలియదు. ఈ రోజున యాకోబు గారిలాగా ఎవరైతే పశ్చాత్తాపడతారో దేవుడు వారి మీద జాలి చూపించునుగాక. హల్లెలూయా. ఏమండి, పేతురు గారు ఉన్నారండి, ఏమంటే పశ్చాత్తాపడ్డాడు, అబద్ధం ఆడదని చెప్పి అబద్ధం ఆడాడు. ఆయన ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడు దేవుడు ఆయన మీద జాలి చూపించాడు, గనుడిగా దేవుడు నిలబెట్టాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. రెండవది, దేవుడు ఎవరి మీద జాలి పడతాడండి అంటే బైబిల్లో చెప్తున్న మాట యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఇశ్రాయేలీలాగా ఎవరైతే దేవుడికి కనబడతారో వారి మీద దేవుడు జాలి పడునుగాక. నువ్వు ఇశ్రాయేలీడిగా మార్చబడ్డావా? ఇశ్రాయేలుడిగా కనపడుతున్నావా? ఇశ్రాయేలుకు ఉన్న అనుభవం ఏంటండి? ఇశ్రాయేలుకు ఉన్న అనుభవం ఏంటి తెలుసా? దేవుని దగ్గర మూలిగే వాళ్ళు. ఎవరైతే దేవుడి దగ్గర మూలుగుతారో వారి మీద దేవుడు జాలి పడునుగాక. ఈరోజు మనుషుల దగ్గరికి వెళ్ళి మూలుగుతున్నావు, ఏమండి, బంధువుల దగ్గరికి వెళ్ళి మూలుగుతున్నావు, ఊళ్ళో ఇడిచేసిన వాడి దగ్గరికి వెళ్ళి మూలుగుతున్నావు. నువ్వు మూలగాల్సింది ఎవరి దగ్గర? దేవుని మందిరంకి వచ్చి దేవుని పాదాల దగ్గర మూలుగు, నీ మీద దేవుడికి జాలి కలుగుతాయి. ఆమెన్. హల్లెలూయా. మూడో విషయం కూడా చెప్తాను. ఎవరి మీద దేవుడు జాలి చూపిస్తారో తెలుసా? ఎవరైతే యోధావారిలాగా కనపడతారో వారి మీద దేవుడు జాలి చూపించునుగాక. యోధావారు అంటే ఎవరండి? ఏమండి, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం చూస్తే యోధావారు అంటే ఆయన ఎవరు స్తుతిస్తారో వారి మీద దేవుడికి జాలి కలుగుద్ది. కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, నువ్వు స్తుతించు దేవుని, దేవుని గణపరచు, దేవుని మహిమపరచు. దావీదులాగా నాట్యమాడుతూ దేవుని పరవశించి కీర్తనలో దేవుని స్తుతించు. నీ మీద తప్పక దేవుడు జాలి కలుగుద్ది. నిన్ను దాటి 1 ఇంచు కూడా దేవుడు బయటికి వెళ్ళాడు. కనుక ఈ రోజున దేవుడు జాలి పడతానని చెప్తున్నాడు. ఇదిగో యాకోబు గారిలా కనపడు, ఇశ్రాయేలు వల్లే కనపడు, యోధావార్లుగా కనపడు. నీ మీద జాలిపడి దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మూలుగు దేవుడి దగ్గర, పశ్చాత్తాపడు దేవుడి దగ్గర. ఇదిగో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ బిడ్డల మీద జాలి చూపిస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, నీ బిడ్డను ఉన్నతమైన స్థితిలో ఇస్తాడు, నీ కుటుంబానికి ఆధిక్యత ఇస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన నీకు వందనాలు. ఈ రోజున నేను జాలి పడతాను అని వాక్యం ద్వారా మాట్లాడావు. ఎవరి మీద జాలి పడతావో, ఎలా ఉంటే ఏం చేస్తే జాలి పడతావు మాతో మాట్లాడారు. ఎవరైతే నీ జాలి కొరకు, నీ కనికరం కొరకు, నీ కృప కొరకు కనిపెట్టుకుంటున్నారో వారందరి మీద మీరు జాలి పడునుగాక. తండ్రి, ఈ రోజు నుంచి మూలిగేవారుగా, పశ్చాత్తాపడేవారుగా, స్తుతించేవారుగా నిలబెట్టి జాలి చూపించమని, బిడ్డల మీద ఆరోగ్యం మీద జాలి చూపించి కోరుకుంటున్నారో జరిగించి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్.
మరొకసారి మీకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న మీరు అందరూ ఆదరించబడుతున్న నమ్ముతున్నాను. మీరు వినండి, బలపరచబడండి, అనేక మంది షేర్ చేయండి. ఒకవేళ మీరు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకు ఫోన్ చేయండి. మీ కొరకు మిత్యం మేము ప్రార్థన చేస్తాం. వచ్చిన మనం మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది దీవెనకరంగా ఉండండి. ఒకవేళ ఇంకొక చిన్న మనం అంటే మీలో ఈ ప్రాంతంలో ఆగిరిబిల్లి ప్రాంతంలో మీరు ఎక్కడ ఏ దేవుని మందిరానికి వెళ్ళమని ఎవరైనా ఉంటే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు రండి, దేవుని మేలు పొందండి. దేవుడు మీ మీద జాలిపడి దీవించునుగాక. మంచిది.